రాత్రి నామినేషన్స్ అవును ఎలా అనిపించింది? ఒక కోడి పందెం లాగా ఎడ్ల పందెం లాగా అనిపించదు అన్న. కానీ ఒక చాలా విషయాలలో కొంచెం డిసప్పాయింట్ అయినా, చాలా విషయాలలో కూడా మంచిగా అనిపించింది అన్న. మెయిన్ చెప్తాను నాగమణికంట అన్న. ఫస్ట్ నాగమణి పాయింట్ అవుతాము. నాగమణికంటే కిరసితమే నామినేట్ చేసిండు. ఏమనేషన్ అంటే విక్టిమ్ కార్డు వాడినంట. నువ్వేమో సింపత్ కార్డు వాడు, నువ్వేమో విక్టిమ్ కార్డు వాడు తప్పొచ్చిందా? నిజంగా నువ్వు పక్కలేసి అంటే ఏమంటారు, పక్కలేసిన అయితే నువ్వు వేసిన భూత నిజంగా. నాగమణికంటే నిజంగా కొన్ని పాయింట్స్ వరకు ఓకే అన్న. తను సింపతి వాడడంలో మనకి చాలా ఓవర్ ఫీలింగ్ వచ్చింది. తను ఒకటి ఎందుకంటే అన్న, ఇంకోటి ప్రేరణ విష్ణుప్రియ నామినేషన్ లో ఒక గుడ్డు ఎక్కువ తిన్నదని నామినేషన్ చేసింది అన్న. అంటే తను నైట్ 2 గుడ్లు తిన్నది, రేపటి గుడ్లు సరిపోవని గుడ్డు నామినేషన్ చేసింది. అరే మరి గుడ్డు తినే నామినేషన్ ఏంటో నాకు అర్థం కాదు. ప్రేరణ అసలు ఎందుకంత అరుస్తుంది ఎందుకు లోపల? నిజంగా తన వాయిస్ ఉంటే కొద్దిగా లోపల ఇరిటేషన్ వస్తుంది అన్న ప్రేరణ అసలు. నిజంగా తను బంద్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి అన్న, అబ్బాయి ఎందుకు నీకు అంత ఓవర్ యాక్టింగ్ అర్థం కాదు? నువ్వు ఆల్రెడీ నువ్వు వచ్చిందే నామినేషన్ వచ్చిందే మొన్న నువ్వు వచ్చింది బిగ్ బాస్ కాపాడుకోకుండా సెల్ఫ్ నామినేట్ అవుతా. ఎందుకంత ఓవర్ యాక్టింగ్ నాకు అర్థం కాదు. నిజం అన్న, నిఖిల్ కు నిఖిల్ కు అబ్బాయి బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అవునన్నా కదా, నిఖిల్ చాలా ఫ్యాన్ బేస్ ఉంది. తను 100% ఎంత ఒక స్టాండ్ మీద ఉన్నాడు, తను 80% నామినేషన్ సేవ్ అవుతారు. తను నువ్వు తెలిసి కూడా నువ్వు ఎన్నిసార్లు 2 సార్లు సేవ్ అయినా గారు అని ఈసారి వెళ్తారు లేరా? అదేమన్నా ప్రైజ్ మనీ ఇస్తారు అనుకున్నా ఇంట్లోనికి. ఒక్కసారి నువ్వు ఈసారి తెలుసా నీకు, ఒకసారి నీకు నామినేషన్ అయిందంటే అరే ఎంత ఫ్రీగా చెప్తాను. నేను బిగ్ బాస్ వచ్చిన అవకాశం వాడుకోవద్దు. నిజంగా అబ్బాయి నామినేషన్ లో నేను చాలా డిసప్పాయింట్ అయినా. సెల్ఫ్ నామినేషన్ అనేది పిచ్చి వేస్తారు అట్లా, పిచ్చి నామినేషన్ అంటారు దాన్ని. ఆయన కానీ ఇంకోటి ఏంటన్నా, ప్రేరణ వర్సెస్ అఫ్రిదయ్య అబ్బా ఒక మాస్ ఫైట్ జరిగింది భయ్యా. అంటే చాలా చాలా బాగా అనిపించింది. నేను కూడా ఈ అరుస్తే నేను విన్నదంటే ఐ కెన్ మేక్ నాయిస్ మోర్ అంటే మేక్ నాయిస్ అని అనడం కానీ మస్తు తగ్గపారు ఫైట్ నడిచింది తను. కానీ ఈసారి నాకు బాగా డిసప్పాయింట్ అనిపించిన విషయం ఏంటన్నా, సోనియా దొరకలేదు భయ్యా. సోనియా కానీ నామినేషన్ వస్తుంటే భయ్యా నిజం చెప్తున్నా, నేను పొద్దున్న లేచుంటే అన్నం తింటుంటే ఓట్లో గుర్తునే ఉంటాడు. అందరు గుర్తుండి సోనియా కేయకుంటే, అందరు గుర్తుండి సోనియా కేయకుంటే 100% ఈ వీక్ సోనియా పంపుతామన్న ప్లాన్ లో ఉన్నా. కానీ కొద్దిగా మిస్ అయింది ఏమంటారు కదా, అదృష్టం పుట్టినట్టుంది. సో కొద్దిగా మిస్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఎనీవే యష్మి కూడా చూడండి, యష్మి వర్సెస్ మన నాగమణికంట జరిగింది. సో యష్మి వర్సెస్ చాలా జరిగింది. అసలు యష్మి ఎందుకంత హైపర్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంత ఎమోషన్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. సో ఫస్ట్ మాటలు అంటుంది, మళ్ళీ తర్వాత ఏడవడం కూడా ఏడుస్తుంది, మళ్ళీ యాక్టింగ్ చేస్తుంది. నిజంగా తనకు చాలా మైనస్ అవుతుంది. లాస్ట్ క్లియర్ కట్ గా ఫుటేజ్ చేసి మరి చూపించాడు నాగార్జున. ఇక్కడ నుంచి నీ అలవాటు బంద్ చేసుకో, మంచి నిజాయితీ ఉన్నాను. ఇక్కడైనా బంద్ చేసుకొని సేమ్ అదే రిపీట్, అదే ఏడవటాలు, అదే ఎక్కిరించటాలు, అదే పని చేయటాలు అంటే కొద్దిగా ఇబ్బంది కలిగింది. అవునని కదన్నా. సో నాకు ఇంకోటి ఏదన్నా కిరాక్ సీత అన్న, తను చాలా చక్కగా పాయింట్స్ మాట్లాడింది, చాలా చక్కగా గేమ్ ఆడుతుంది. సో శేఖర్ భాష ఎలిమినేట్ అయిన తర్వాత తను అదే ఇప్పుడు నేను 100% శేఖర్ నా ఫ్యాన్స్ అందరూ కూడా కిరాక్ సీత సపోర్ట్ చేయమన్నాడు. సో నాకు కూడా శేఖర్ భాష ఇష్టం కాబట్టి నేను కిరాక్ సీత సపోర్ట్ చేద్దాం కన్నా చాలా జెన్యూన్ ఉంది శేఖర్ మన చిరాక్ సీత గానీ విష్ణుప్రియ గానీ ఇద్దరు చాలా అంటే చాలా మంచి జెన్యూన్ గా ఆడుతున్నారు వీళ్ళైతే. 100% ఈసారి నామినేషన్స్ అయితే ఒక కోడి పందెం లాగా ఓరిగా జరిగినాయి అన్న. విష్ణుప్రియ అది చాలా మంది చేశారు కదా విష్ణుప్రియ. అవును చాలా అనిపించింది అని అనుకున్నా. అసలు విష్ణుప్రియ వర్సెస్ నామినేషన్ విష్ణుప్రియ సోనియా ఉంటారు అనుకున్నా. అసలు విష్ణుప్రియ ఎంత గొప్పదంటే అసలు అలా ఆమె నాగార్జున క్లియర్ కట్ చూపించాడు, నీకు సోనియా తిట్టిందమ్మా, నీకు ఈ రకంగా ఉన్నా అంటే అది పాయింట్ దొరికింది లేరా మండిలో చేసుకుంటా విష్ణుప్రియ అని అనుకున్నా. కానీ విష్ణుప్రియ ఎంత జెన్యూన్ అంటే ఆ పాయింట్ పక్కన పెట్టేసి అక్కడనే సార్ట్ అవుట్ చేసుకుని ఆదిత్యం ఇమిటేట్ చేస్తుంది కదా, ఎలా అనిపించింది? అది ఘోరం. అది నిజంగా ఆదిత్యం అన్న ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నా ఆదిత్య. ఐఎమ్ సారీ అమ్మ అంటాడు, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ఐ లవ్ యూ, సేఫ్ గేమ్ ఆడుతున్నాను ఆదిత్య. ఈ ఇందులో సేఫ్ గేమ్ భయపోతున్నాను ఆయన, ఎక్కడ నేను దొరికిపోతానో ఎక్కడ అంటానో నామినేషన్ ఇస్తున్నమాట. సో నాకైతే చాలా సిల్లీ నామినేషన్ అనిపించాను. విష్ణుప్రియ గుడ్డు నామినేషన్ కానీ ఆదిత్య నామినేషన్ కానీ చాలా సిల్లీ అనిపించింది. ఆదిత్య ఇంకా రోజులు మా దొంగల ముసలాటలకు ఎన్ని రోజులు ఉంటాయి. ఇంకా పృథ్వీ చాలా అగ్రెసివ్ అవుతున్నా, మాటికి అగ్రెసివ్ అవుతున్నా. అగ్రెసివ్నెస్ బంద్ చేసుకోవాలి అంటే చూడడం కూడా మాకు కూడా విరక్తి పుడుతుంది. తన అగ్రెసివ్నెస్ గానీ ఇక్కడ నుంచి తన పృథ్వీ అగ్రెసివ్ గానీ, మన సోనియా వల్గారిటీ గానీ, సో యష్మి ఓవర్ కాన్ఫిడెన్స్ గానీ ఇవి తగ్గించుకుంటే కొద్దిగా చూడడం కూడా బాగుంటుంది. నాగమణికంట సింపతి కార్డు బంద్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో నిజంగా చూడన్నా నాకు ఎంత గమ్మత్ అనిపిస్తుంది అంటే ఆయన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అన్న. అంటే ఆ సింపతిలో మించిపోతుంది తన ఆ రకంగా. ఇక్కడైనా బంద్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీక్ ఎలిమినేషన్ అంటే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటారు? ఒకటి ఛాన్స్ ఏంటి ఉంటానన్నా, ఈసారి 8 మంది నామినేషన్లు 5 మంది లేడీస్ ఉన్నారు, ముగ్గురు బాయ్స్ ఉన్నారు. ఒకటి నా ఉన్నాను కదా, పృథ్వీరాజ్ ఉన్నాడు, మన ఆదిత్య ఓం ఉన్నాడు, సో ఇంకా ఉన్నారు అన్న. నాకు నమ్మకం ఉంది ఆదిత్య ఓం అయినా సరే, మన యష్మి అయినా సరే, మన యష్మి అయినా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్న. థ్యాంక్ యూ.